ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు కమ్ముల గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అసలు యుద్ధం అనేది ముందు ఉంది, అసలు యుద్ధం ఇంకా స్టార్టే కాలేదు, ఇంకా మా దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ పరికరాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితుంది. ఇరాన్ ఇప్పుడు చర్చలకు వస్తుంది కానీ సమయం అయిపోయింది, ఇంకా అసలు కథ అనేది ముందుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకవైపు బ్రిటన్ కూడా అమెరికాతో చేతులు కలుపుతుంది, చైనా కూడా ఇరాన్కు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితుంది. అంటే యుద్ధం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం జరుగుతున్నది చూస్తే మీకేమనిపిస్తోంది? ఫస్ట్లీ యుద్ధం చేయగల సత్తా అయితే అమెరికాను ఇజ్రాయెల్ కలుపుకుంటూ ఖచ్చితంగా ఉంది, అందులో సందేహం ఎవరికీ లేదు. రైట్. ఇరాన్ కూడా వాళ్ళకున్న మిసైల్స్, వాళ్ళకున్న డ్రోన్స్ ఇవన్నీ చూసుకుంటే కొన్ని రోజుల వరకు 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, అది అనలైజ్ చేయొచ్చు మనం. రైట్. ఒక 20 days అవ్వచ్చు, ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. రైట్. సో యుద్ధం అనేది కావాలనుకుంటే యుఎస్ఏ చేయగలదు. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే ట్రంప్ మీద కొన్ని ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. బేసికలీ యుఎస్ఏ ఏంటి కారణం, ఎందుకు ఇరాన్ మీద దాడి చేయటానికి? బేసికలీ వాళ్ళు ఏమన్నారు, లీడర్షిప్ మార్చాలన్నారు. అది అలాగే జరిగిపోయింది. రెండోది ఏమిటి, న్యూక్లియర్ ఆర్సనల్, వాళ్ళ దగ్గర యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ సరెండర్ చేసేస్తాం, మిసైల్స్ కూడా తగ్గించుకుంటాం అనేసి. రైట్. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇరాన్ ఒక విధంగా ఒప్పుకుంది. రెండో మీటింగ్ జెనీవాలో అయ్యేటప్పటికి ఆల్రెడీ త్రూ ఒమాన్ అండ్ త్రూ ఖతార్ ఇండైరెక్ట్లీ ఏమందంటే ఆల్రెడీ మేము తగ్గించుకుంటానికి సంసిద్ధంగానే ఉన్నాం, ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ తగ్గిస్తాం అన్నట్టుగా. కానీ ఇంతలో ఏంటంటే ఇజ్రాయెల్ ఒక దూకుడుతనం, నేను కూడా బేసికలీ ఇజ్రాయెల్ దూకుడుతనం మూలన ఒకటి. రెండోది ఏంటంటే సడన్గా ఒక ఆపర్చునిటీ మూమెంట్ దొరికింది. సుమారు 40 మంది లీడర్షిప్, కంప్లీట్ ఇరాన్ టాప్ లీడర్షిప్ అంతా ఒక చోట కాంగ్రిగేట్ అవ్వటం, ఒక కాన్ఫరెన్స్ కూడా కలవటం. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు అనేసి ఇజ్రాయెల్ దాంట్లో ప్రెషరైజ్ చేయించింది అనవచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనవచ్చు యునైటెడ్ స్టేట్స్ని. సో యునైటెడ్ స్టేట్స్ కూడా దాంతో జాయిన్ అయిపోయి అలాగైతే ఇరాన్ లీడర్షిప్ని తీసేశారు. రైట్. ఖమేనీ గారిని చంపేశారు. అవును అవును. కానీ అమెరికాలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే విత్ ఇన్ కంట్రీ ఏమవుతుంది. ఫస్ట్లీ ఏంటంటే ట్రంప్ గారు ఇంతవరకు అఫీషియల్గా కాంగ్రెస్ దగ్గర ఓకే తీసుకోలేదు. రైట్. దో ఆఫ్ కోర్స్ కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్ దగ్గర. కానీ ఏంటంటే ఎందుకు యుద్ధం చేస్తున్నాం ఇరాన్తో అన్న సంగతి కాంగ్రెస్ దగ్గర పర్మిషన్ అంటే బేసికలీ ఎక్స్ప్లెయిన్ చేయటం ఏమిటా అన్నట్టుగా. రెండోది, ఇంతకుముందు రిలీజ్ చేసిన ఎలా బేసికలీ డైరెక్ట్గా నేషన్ అడ్రస్ చేసిన సూచనలు ఏం కనిపించలేదు. కాకపోతే అర్ధరాత్రి ఏదో ఒక రికార్డెడ్ మెసేజ్ సుమారు 2:30 ఇప్పుడు అర్ధరాత్రి రిలీజ్ చేశారు. కనుక ఇంటర్నల్ ప్రెషర్ని ఎందుకోవటం అమెరికాలో ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు మనం ఇరాన్ ఇప్పుడు కొట్టాం? ఇరాన్తో ఆల్రెడీ నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి కదా, టేబుల్ దగ్గర మీట్ అవుతున్నాం కదా, అలాంటి సమయంలో ఎందుకు కొట్టామనే ప్రెషర్ ఒకటి పెరుగుతుంది. రెండవది ఏంటంటే ట్రంప్ ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు, ఇప్పుడు రీసెంట్ దీంట్లో కూడా వెరీ క్లియర్గా చెప్పింది ఏంటి, మనం మనుషుల్ని గ్రౌండ్ మీద నేను ఫోర్సెస్ పంపించను. రైట్. నోబడీ లైక్స్ నో బాడీ బ్యాగ్స్ అంటారు అమెరికన్స్. అయితే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ఇరాక్లో చూశారు ఎంతమంది చనిపోయారు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళకి లాసెస్ అయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అమెరికన్స్ ప్రజల యొక్క జనరల్ ఒపీనియన్ ఏంటంటే వెళ్ళి ఇంకో దేశంలో మనం దెబ్బలాడాల్సిన అవసరం ఏమిటి, మన వాళ్ళు ఎందుకు చనిపోవాలనేది ఉంది. సో ట్రంప్ దానికి తగ్గట్టుగానే ప్రామిస్ చేశాడు. ఏమని, నేను మన అమెరికన్ సోల్జర్ని ఐ విల్ నాట్ హ్యావ్ ద బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు. బేసికలీ అంటే మన కాల్బలాన్ని, మన మనుషుల్ని ఎక్కడైతే మనం ఒక దేశాన్ని కొడదాం అనుకుంటున్నామో ఆ దేశం భూభాగం మీద కాలు మోపు అన్నట్టుగా తను పొలిటికల్ దీంట్లో చేశాడు. రైట్. సో ఈ రెండు ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి. కానీ సార్ అమెరికా ప్రజల ఇంట్రెస్ట్ ఏం లేదు, అమెరికా ఇంట్రెస్ట్ లేదు, డొనాల్డ్ ట్రంప్ ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ మనిషిని అర్థం చేసుకోవాలి. ప్రెసిడెంట్ కింద ఇప్పుడు మన ప్రపంచం అంతా చూస్తుంది. రైట్. అతనికి ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక విధంగా ఒక రకమైన ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
ఎవరన్నా ఓ నువ్వు గొప్పోడు అనేటోడికి నేను చాలా గొప్పోడు అనుకుంటాడు, రైట్? సో ఈ టైప్ ఫీలింగ్ లో ఉన్న మనిషిని ప్రస్తుతం ఏంటంటే ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళని ఎలా పైకెక్కించాలో, ట్రంప్ని ఎలా సంతోషపరచాలో ఆ ఆటలో నెతన్యాహు మాత్రం చాలా అరితేరిన తెలివైన వాడు, రైట్? వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు పనిచేశారనుకోండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ పనిచేశారనుకోండి, ఓవరాల్ ఏంటంటే సార్ మీరు అమెరికన్ ప్రెసిడెంట్ చేయగలిగింది మీలాంటి వాళ్ళు ఇలాంటి డిసిషన్ తీసుకోవాలి. సో ఇండైరెక్ట్లీ ఏంటంటే ఆయన ఈగోకి బాగా పెరిగేటట్టుగా బిహేవ్ చేశారు. ఇందులో బేసికల్లీ మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఇంటీరియర్ మోటివ్ ఏంటి? ఇజ్రాయెల్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇజ్రాయెల్ బేసిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇరాన్ అక్కడ ఆ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో ఇరాన్కి ఎదురుపడి ఆగే ఇదల్లా బేసికలీ ఆగగలిగే దాటి ఉన్న దేశంలో ఇరాన్ ఒకటే ఇజ్రాయెల్కి, రైట్? సో ఏదో విధంగా నయానా భయానా ఏదో విధంగా నాశనం చేయాలి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ న్యూక్లియర్ ఇది అనుకుంటే ఆల్రెడీ చెప్తున్నారు, ఇంతవరకు యాక్చువల్లీ సూచనలు లేవు ఏంటి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసినట్టుగా. ఒకటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము తయారు చేయలేదు. ఎస్, ఎన్రిచ్మెంట్ చేసాం. ఎన్రిచ్మెంట్ అంటే బేసిక్లీ 20% కన్నా ఎక్కువ, సుమారు ఆల్రెడీ 60% 80% దగ్గరికి వచ్చారు. ఇంకా కొంచెం ఎన్రిచ్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర సత్తా పెరుగుతుంది, కాదంటలేదు. కానీ ఇజ్రాయెల్ మొదటి నుంచి ఇరాన్ ఎలాగలా కొట్టాలి, ఇరాన్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ ఆలోచించగలిగితే ఏంటి, ఇరాన్ ఒక్క డ్రోన్స్ డిస్ట్రాయ్ చేశారు, ఇవన్నీ తీసేస్తే వాళ్ళ ఆధిపత్యం కింద అంటే లిటరల్లీ ఏంటి, మనం ఆ రీజియన్లో చూసుకుంటే ఇజ్రాయెల్ ఆధిపత్యం పెంచుకోవాలని ఇజ్రాయెల్ ఒక్క ప్యూర్లీ సెల్ఫిష్ మోటివ్. దానికి తోడు నెతన్యాహు తన ప్రాణాలు రక్షించుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ తన మీద ఎన్నో చాలా కేసులు ఉన్నాయి, రైట్? జ్యుడిషియరీ కూడా ఎంక్వైరీ మొదలు పెడదాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే జ్యుడిషియరీ మొదలు పెడదాం ఎంక్వైరీ అనుకున్నప్పుడల్లా వెంటనే అతను ఏదో హమాస్ను కొడతాం, అబ్దుల్లాను కొడతాం, లేకపోతే హౌతీస్ దగ్గర ఇచ్చేయటం, రైట్? సో హిజ్ పర్సనలీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన నెంబర్స్ కూడా ఆయన డేస్ నెంబర్డే, రైట్? కానీ ఇలాంటి ఒకవేళ ఇరాన్ని కొట్టగలిగితే దేశంలో అతనికి ఖచ్చితంగా పేరు వస్తుంది, రైట్? సో నేను అనుకోవటం ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలాగో అలాగో యుఎస్ ఇందులో లాగాడు. ఇందులో లాగిన తర్వాత అనుకోని విధంగా చాలా సడన్గా కంప్లీట్ లీడర్షిప్ని కొట్టగలిగారు. సరే ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా, నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్ అంటారు. ఒకసారి మనకి సక్సెస్ వచ్చింది, ఇంకా కంటిన్యూ చేద్దాం, ఎలాగలాగా కంప్లీట్ ఇరాన్ నాశనం చేద్దాం అని. సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ల ప్రకారం వాళ్ళు పోతా ఉన్నారు. కానీ అమెరికా ఇప్పుడు చర్చలకి ఇరాన్ వస్తానన్నా కానీ రావట్లేదంటే ఇరాన్ ఏమన్నా హస్తగతం చేసుకుని అక్కడ ఉన్నటువంటి చమురు మీద పెత్తనం చెలాయించాలని చెప్పి ఇరాన్ ఆక్రమించుకోవాలని చెప్పి ఇలాంటి ఆలోచనతో ఉందా అమెరికా? లేదు, అమెరికా అంత అలాంటి పని చేయదు. ఆక్రమించినా సరే కంట్రోల్ చేయలేదండి. ఆక్రమించుకున్నా సరే ఫస్ట్ ఆక్రమించుకోవాలంటే అక్కడ మనుషుల్ని కూర్చోబెట్టాలి, అది మాత్రం అమెరికన్స్ ఒప్పుకోరు. ఒకటి. రెండోది ఆక్రమించి తనలో చేసుకుంటూ ఇప్పుడు ఏది వెనజులా చూసాం మనం. వెనజులా ఏం జరిగింది, ప్రెసిడెంట్ తీశాడు, కానీ ఇంకో ప్రెసిడెంట్ వాళ్ళే పాలించాలి. ఏ దేశమైనా ఇంకో దేశాన్ని దూరం నుంచి పాలించేది కాదు. ఎస్, కంప్లీట్ పాలసీస్ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఓకే, నువ్వు ఇంత ఆయిల్ అమ్మగలవు, ఇంత ఫోర్సెస్ ఉంచుకోవాలి, ఇంత చేసుకోవాలి, రైట్? కనుక ఇప్పుడు నెగోషియేషన్ టేబుల్కి వచ్చినప్పుడు కాబట్టి ఇరాన్ మాత్రం ఊరుకునేది కాదు, ఎందుకంటే అది గొప్ప దేశమే, మరి పవర్ ఉన్న దేశం. 10 lakh పీపుల్ ఫోర్స్ ఉన్నది, రైట్? నేవల్ ఫోర్స్ పోయినా సరే ఇంతవరకు వాళ్ళకి మిసైల్స్ ఉన్నాయి, ఇంకా డ్రోన్స్ బోల్డ్ ఉన్నాయి. కనుక వాళ్ళు అంటూ ఏంటంటే చర్చలకు మేము సిద్ధమే, కానీ మమ్మల్ని కించపరిచేలా, మమ్మల్ని అగౌరవపరిచేలా, మమ్మల్ని ఏదో ఒక బానిసతో మాట్లాడినట్టుగా అలాంటి విధాలు ఏదైతే మేము చర్చలకు రెడీగా లేము. ఆల్రెడీ ఒమాన్తో చెప్పుంది, ఒమాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి యుఎస్ఏతో మాట్లాడుతుంది, ఆల్రెడీ చర్చలకు రండి. కాదు నేను అనుకోవటం ఉంటే చర్చలకు ఇంకా 1-2 రోజులు ఈజీగా పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి కావలసిన టార్గెట్స్ కొంతవరకు పూర్తిగా, ఎందుకంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అమెరికా మీద ప్రెషర్ పెడుతుంది. ఏమని, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టార్గెట్స్ ఉన్నాయి, మన అబ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటిని కొట్టాలి, వాటిని నాశనం చేయాలి, లేకపోతే తిరిగి మళ్ళీ వాడు తయారవుతాడు అనేసి ఇదే ఛాన్స్ దొరికింది కదా అని ఆ ఇమ్మీడియట్ అబ్జెక్టివ్స్ తీరే వరకు
2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, రైట్? సార్ ఇప్పుడు ఈ మిత్ర దేశాల మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు అమెరికాకి బ్రిటన్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇటు చైనా కూడా ఇరాన్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగితే మేము కూడా ఎంటర్ అవుతామని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు చైనా, రష్యా, ఉత్తర కొరియా ఇవన్నీ కూడా రంగంలోకి దిగితే ఇరాన్కి మద్దతుగా పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్లీ అండి, రష్యాను చైనా మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా రంగంలోకి దిగవు. ఏ దేశమైనా రంగంలో దిగాలంటే 10 సార్లు ఆలోచించాలి. ఈ యూకే ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ఏను ఇజ్రాయెల్ లీడ్ తీసుకునే కాబట్టి సపోర్ట్ కింద తయారవుతున్నారు, రైట్? కానీ వాళ్ళకి తెలుసు కంప్లీట్గా అందరూ కలిసి మూకుమ్మడిగా ఒకసారి అందరూ కలిసి ఇరాన్ మీద పడితే అప్పుడు ఏమో అది వరల్డ్ వార్ కూడా దారి తీయొచ్చు. ఎందుకంటే ఒకవేళ రష్యా చైనా కలిసి అంటే పాపం ఒంటరిని చేసి ఏకాకం చేసి కుమ్మేస్తా ఉన్నారు ఇరాన్ అని చెప్పి ఆ భావన ఒకవేళ కలిగితే మిత్రులు కలిసే అవకాశం లేదంటారా? ఒంటరి చేసి చంపుతున్నారని భావన కలిగినా సరే 10 సార్లు ఆలోచించాలి యుద్ధంలో జాయిన్ అవ్వాలంటే, రైట్? ఎందుకంటే మాట సహాయం ఒకటి, యాక్చువల్గా కొంత ధన సహాయం ఒకటి, ఆయుధ సహాయం ఒకటి. కానీ ఓకే నీ తరపు నేను దెబ్బలాడతాను అనేది మాత్రం లాస్ట్ బిట్. అది అంత ఈజీగా తీసుకునే నిర్ణయం కాదు. నిర్ణయం ఏంటంటే ఈ యూకే ఉంది, ఇది ఉంది, ఇవన్నీ మచ్చుకి ఏంటంటే చిన్న చిన్న సహాయాలు చేస్తానికి ఆల్ రైట్ మేము ఒక 5 aircraft పంపిస్తాం, మేము ఒక 100 rounds మీకు ఎమ్యునిషన్ ఇస్తాం, అలాంటి సాయం చేస్తారు. కానీ అయినా ఇంతమంది అవసరం లేదు. యాక్చువల్గా యుద్ధం కావాలనుకుంటే ఇజ్రాయెల్, యుఎస్ఏ కంటిన్యూ చేయగలవు. కానీ ఏంటంటే ప్రాబ్లం యుఎస్లో ఇప్పుడు వాళ్ళ ఎమ్యునిషన్ కూడా ఆల్రెడీ మీకు ఇంతకుముందు మీరు విని ఉంటారు. యుఎస్ఏ ఇది లాంచ్కి వస్తున్నప్పుడు వాళ్ళ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ కేన్ ఏమన్నాడు, ఎక్కువ కాలం మనం దెబ్బలాడలేము ఒకటి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఫోర్సెస్లో కూడాను కొన్ని క్యాజువల్టీస్ అవుతాయి, రైట్? ముందు వార్న్ చేశాడు. అంటే అంత ఫ్రీగా ట్రంప్ మన ఇల్లు కొడదామనేటప్పటికల్లా వెంటనే ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే కాషన్ ఇచ్చాడు, రైట్? మన దగ్గర కొన్ని క్యాజువల్టీస్ అవుతాయి, మన దగ్గర అంత ఎమ్యునిషన్ లేదు. ఎమ్యునిషన్ అంటే ఎమ్యునిషన్ సంగతి ఉంటే ఒక్క నిమిషం. ఎమ్యునిషన్ అంటే ఇంకో చోటకు ఎక్కడో అవసరం ఉన్న చోటు, లెట్స్ సే టుమారో దేర్ ఇస్ ఎ వార్, చైనా సైడ్ వచ్చింది, దానికోసం కొన్ని రిజర్వ్స్ ఉంచారు. ఆ రిజర్వ్స్ తీసి ఇక్కడ వాడారంటే కబుక్కుని అదే టైంలో చైనా అటాక్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఎమ్యునిషన్ తక్కువ అవుతుంది. కనుక ప్రతి సెక్టర్కి, ప్రతి సెంట్రల్ కమాండ్కి ఎంత ఎమ్యునిషను, పెసిఫిక్ కమాండ్ అన్నట్టుగా రకరకాల కమాండ్స్కి కొంత ఎమ్యునిషన్ ఎలకేట్ చేస్తాం. అక్కడి నుంచి ఇక్కడ మారుస్తుంటారు కొంత కావాల్సినప్పుడు. కానీ అలాంటి కాషన్ ఉంది కాబట్టి నేను అనుకోవటం అంటే యుఎస్ఏ కూడా, ఎందుకంటే దాని తర్వాత ప్రపంచం ఏమన్నా సరే యుఎస్ఏ కంట్రీ లోపల ఆల్రెడీ ట్రంప్ మీద ప్రెషర్స్ ఉన్నాయి. ఏమని, మీరు ఎందుకు కొడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఆల్రెడీ మనం చాలా చోట్ల చేతులు కాల్చుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ ఎకానమీ చూస్తుంటే 700 and 800 millions ఆల్రెడీ ఈ ఒకరోజు దెబ్బలాట్లోనే తీశారు. అఫ్ కోర్స్ దాని తర్వాత ఇరాన్ దగ్గర డబ్బులు వాళ్ళని వెళ్ళి బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే ప్రెషర్ పెట్టు, ఆ డబ్బు కొంత లాక్కుంటారు. కానీ వార్ ఇస్ కాస్ట్లీ, అంత కాస్ట్ ఎఫర్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కనుక నేను అనుకోవటం ఏంటంటే ఎప్పుడైతే ఒక 2-3 రోజుల లోపల ఇరాన్ నెగోషియేషన్ టేబుల్కి వస్తుందనేసి ఒమాన్ నచ్చజెప్పితే యుఎస్ఏ రెడీగా ఉంటుంది, ఇజ్రాయెల్ ఏమో ఆపోజిట్ సైడ్ నుంచి ప్రెషర్ ఇస్తుంది, ఒప్పుకోవద్దు, నెగోషియేషన్ నాశనం చేద్దాం పూర్తిగా కంప్లీట్. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.